నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జనతా వారధి ప్రతి ఇంటికి స్వదేశీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ ఆలూరి నాగవేణి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వదేశీ వస్తువుల వాడకంపై దుకాణదారులకు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే నినాదంతో ఇంటింటా స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. తక్కువ ధరకు లభిస్తున్నాయని, విదేశీ వస్తువులు వాడొద్దని, స్వదేశీ వస్తువులు వాడి మన దేశ సాంప్రదాయాన్ని కాపాడుదామని ప్రచారం చేశారు. మైపాడు బీచ్లో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు పటిష్టం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఈరోజు మెయిన్ ముఖ్య ప్రోగ్రాం ఈ జనతా వారధిలో ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే ఈ మధ్య మన మైపాడు బీచ్ ఉంది. మన మైపాడు బీచ్ అసలు పర్యాటక ప్రాంతంగా మైపాడు బీచ్ ఎంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. అది మన ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్ పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతం అక్కడ ఎన్నో ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి నేను 16/9/2024 ఇందుకూరుపేట మండల భారతీయ జనతా పార్టీ ఎస్పీ గారికి లెటర్ సమర్పించింది. దానికి సంబంధించిన లెటరు అప్పుడు పేపర్ కటింగ్స్ 16/9/2024 కూడా అప్పుడు ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాం. తర్వాత 7/1/2025 కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. అప్పుడు దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ కలెక్టర్కి, ఎస్పీకి ఇద్దరికి ఇచ్చాం. అప్పుడు తర్వాత 21/1/2025 అప్పుడు కూడా ఏంటంటే మన మైపాడు బీచ్ రక్షణ మరియు వసతి చర్యల గురించి మన కలెక్టర్ గారికి మనం లెటర్ ఇచ్చాం. పర్యాటక పరంగా అది బాగా డెవలప్ చేయమని చెప్పి డైరెక్ట్గా అప్పుడు కలెక్టర్ గారికి పోయి ఫొటోస్ కూడా క్లిప్పింగ్స్ చూడండి అప్పుడు ఇవ్వడం జరిగింది. తర్వాత 25/8/2025 అంటే మళ్ళీ వినాయక చవితి వస్తుందని వినాయక చవితి అప్పుడు మన ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చాం. అప్పుడు ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యారు. మన మండల యువ నాయకులు అందరూ రెస్పాండ్ అయ్యి చెప్పి అక్కడ మనకి క్రేన్ పెట్టడం అవన్నీ పెట్టడం జరిగింది. బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు అలర్ట్ అవుతున్నారు. పుణ్యానికి 3 మరణించారు. అది చాలా బాధాకరమైన విషయం. మనం పదే ఇప్పటికి ఒక్కసారి కాదు 4 సార్లు దాకా అంటే అధికారులు పని చేయడం లేదా మనం చెప్పడం లేదు, అధికారులు పనిచేస్తూనే ఉన్నారు. కాకపోతే కొద్దిగా కేర్లెస్ లేకుండా ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు ఆడ బందోబస్తు పెంచడం, 4 రోజులు హంగామా చేయడం, తర్వాత వదిలేయడం ఉండదు. అట్ట చేయకుండా ఎప్పుడు మైపాడు బీచ్ ఎంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. దానికి ఏదో రోడ్స్ తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ వచ్చాయి, అన్నీ విధాలు డెవలప్ అవుతుంది. దానికి మనం కాదన్నాం. కానీ దానికి అక్కడ ఎప్పుడు కొంతమంది ఆకతాయికలు రావడం, కొద్దిగా డిస్టర్బెన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా కూడా ముందుగానే వాళ్ళు అక్కడ మామూలుగా అక్కడ అవుట్ పోస్ట్లో ఇంకొద్దిగా సిబ్బంది పెంచి అక్కడ మామూలుగా అక్కడ వచ్చేటప్పుడే వాళ్ళని ఎవరైనా తాగిన వాళ్ళని ఆపడం అట్లా కొద్దిగా చేస్తే బాగుంటుందని మేము చాలాసార్లు కూడా కలెక్టర్ గారికి పెట్టాము, ఎస్పీ గారికి పెట్టాము, పదే ఇప్పటికి 4 సార్లు పెట్టాం. అయినా కూడా ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు హంగామా చేయడం, తర్వాత వదిలేయడం. వృద్ధాగా దీనివల్ల ఏంటంటే జనాలకి ప్రాణాలు పోవడం, తర్వాత అక్కడ పోయే పర్యాటకులు కూడా ఏదన్నా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు భయభ్రాంతులకు గురయ్యి పర్యాటక ప్రాంతం దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే ఒకటే ఈరోజు మనం చేసేది కలెక్టర్ గారికి, మన గౌరవ ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకు అందరికీ ఒకటే చెప్తున్నాము. మీరు ఇది పదే మనకి జరగకుండా ఎప్పుడు కంటిన్యూషన్గా అక్కడ సిబ్బంది అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.